రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో చేశాను. OnePlus Nord 3 ఫ్లిప్కార్ట్లో 20,000 రూపీస్కి వస్తుంది. అమెజాన్లో 30,000 ఉన్నది, ఫ్లిప్కార్ట్లో 20,000కి ఎలా వస్తుంది, అసలు అది తీసుకోవచ్చా లేదా అనేది ఒక వీడియో చేశాను. ఇప్పుడు అదే ఫోన్ OnePlus Nord 3 అమెజాన్లోనే 20,000కి వస్తుంది. సో ఫ్లిప్కార్ట్లో 20,000కి వచ్చినప్పుడు వద్దన్నాను కదా, ఇప్పుడు అమెజాన్లో 20,000కి వస్తుంది, కొనొచ్చా లేదా అని చాలామంది అడుగుతున్నారు. అండ్ OnePlus Nord 3తో పాటు OnePlus 11R కూడా యాక్చువల్గా అది 35,000-36,000 ఉంటుంది జనరల్గా. ఇప్పుడు అది 28,000 రూపాయలకి అమ్ముతున్నారు 27,999కి. సో ఈ రెండు ఫోన్స్ని కొనొచ్చా లేదా అంటే మాత్రం ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఈ రెండు ఫోన్స్ ఆ ప్రైస్కి బీస్ట్ ఫోన్స్. అసలు ఆ ప్రైస్లో ఆ ఫోన్స్ని కొట్టే ఫోన్ దగ్గరలో కూడా ఉండదు అనమాట. 20,000లో చూసుకుంటే అసలు OnePlus Nord 3 ఫీచర్స్ Dimensity 9000 ప్రాసెసర్, కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, Sony IMX890 సెన్సార్, 5000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. కానీ ఈ ఫోన్ కొనొచ్చా అంటే మాత్రం నేను ఒక 3 పాయింట్స్ చెప్తా. ఈ 3 పాయింట్స్ విన్న తర్వాత కూడా మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే OnePlus Nord 3లో ఆల్రెడీ ఫోన్ కొన్న వాళ్ళకి చాలా వరకు గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చినాయి అనమాట. అయితే ఇప్పుడు మీరు ఫోన్ OnePlus Nord 3 కొంటే మీకు ఒరిజినల్ ఫోనే వస్తుంది, అథరైజ్ సెల్లర్ కాబట్టి ఒరిజినల్ ఫోనే వస్తుంది. కానీ ఆ ఫోన్లో గ్రీన్ లైన్ ఇష్యూ ఉంటుంది అంటే మాత్రం ఉండదు. ఫోన్ ఓపెన్ చేసి మీరు యూజ్ చేసినప్పుడు గ్రీన్ లైన్ ఇష్యూ ఏమి ఉండదు. కానీ 2-3 నెలల తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూ రావచ్చు, 6 నెలల తర్వాత రావచ్చు, సంవత్సరం తర్వాత రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వస్తుందో రాదో కూడా మనం చెప్పలేం. సరే, ఇప్పుడు నేను కొన్నాను, ఇప్పుడు నాకు గ్రీన్ లైన్ ఇష్యూ ఏం రాలేదంటే ఓకే, సేఫ్. ఒకవేళ గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో చెప్తా చూడండి. ఫస్ట్ మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాక్స్, బిల్లు ఈ రెండు ఖచ్చితంగా మ్యాండేటరీగా అడుగుతారు. బాక్స్ ఉండాలి, బిల్లు ఉండాలి. కొన్నాం కాబట్టి ఇస్తాం, ప్రాబ్లం లేదు. అయితే వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఏంటంటే, నేను వెళ్ళాను మా ఫ్రెండ్స్తో పాటు, మా ఫ్రెండ్కి కూడా గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే వెళ్ళాం సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ ఫోన్ని చెక్ చేస్తారన్నమాట. మొత్తం చెక్ చేసి ఫోన్ మీద ఎలాంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఉండకూడదు. డెంట్స్ స్క్రాచెస్ ఉంటే ఏమి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు. ఇప్పుడు ఫోన్ కింద స్క్రాచ్ పడింది అనుకోండి, డెంట్ పడింది అనుకోండి, ఫోన్ కింద పడింది కదా, ఆ కింద పడడం వల్ల ఆ ఫోర్స్కి డిస్ప్లే డ్యామేజ్ అయ్యి గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది అంటారు. అదేమైంది అనేసారు ఒకటే మాట. మనం కాదు లేదంటే మా తెలుసు సార్, మాకు ఇట్లా చాలా కేసులు వస్తున్నాయి, ఫోన్ కింద పడితే గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుంది, డిస్ప్లే డ్యామేజ్ అయ్యి అనేస్తారు ఒకటే మాట. మీరు ఎక్కడికి పరిగెడతారు, ఏం చేయగలరు? సో డెంట్స్ ఉండకూడదు, స్క్రాచెస్ ఉండకూడదు. ఫోన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలన్నమాట. జాగ్రత్తగా అపురూపంగా చూసుకోవాలి ఫోన్ని. సరే, అపురూపంగా చూసుకున్నాం ఫోన్ని, జాగ్రత్తగా యూజ్ చేసాం, బాగానే ఉంది, డెంట్స్ లేవు, స్క్రాచెస్ లేవు, ఏం లేవు. ఇప్పుడు నాకు గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది, రీప్లేస్మెంట్ చేస్తారంటే ఎస్, OnePlus అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్గానే వాళ్ళు చెప్పారు. OnePlus డివైస్కి గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తే వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ పాలసీ తీసుకొచ్చారు. OnePlus అఫీషియల్ సైట్లోకి వెళ్ళినా మీకు కనిపిస్తుంది. OnePlus వాళ్ళే అఫీషియల్గా చెప్తున్నారు లైఫ్ టైం ఫ్రీ రీప్లేస్మెంట్ అని. బట్ అది ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుందంటే మాత్రం లేదు. మీరు సర్వీస్ సెంటర్ విజిట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్లీ 90% వాళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే రీప్లేస్మెంట్ చేయకుండా, మీకు రిపేర్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. ఏదో ఒక రీజన్ చెప్పి, లేదంటే పార్ట్స్ రాలేదు, టైం పడుద్ది, ఒక 10 రోజులు టైం పడుద్ది, ఒక 4 రోజులు టైం పడుద్ది, లేదంటే హైదరాబాద్ పోండి, బెంగళూరు పోండి, చెన్నై పోండి, ఇట్లా మనం తిప్పుతారనమాట. ఆడకి తిరిగి వాళ్ళు మీ డేటా అంతా బ్యాకప్ తీసుకోండి, ఇట్లా చాలా ఇబ్బంది పెడతారు మనల్ని. అవన్నీ మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ గ్రీన్ ఇష్యూ అంతా మీరు షాప్కి వెళ్ళగానే కూర్చోండి, ఒక గంట కూర్చోండి, టకటక చేసి ఒక గంట తీసుకోండి, అంత స్పీడ్గా అయితే ఉండదు. కనీసం మిమ్మల్ని ఒక 4-10 రోజులు తిప్పుతారనమాట. సో వీటన్నిటికీ రెడీగా ఉన్నాను అనుకుంటే మీరు ఈ ఫోన్ని తీసుకోవచ్చు. బట్ 3 పాయింట్లు చెప్తాను కదా. ఫస్ట్ పాయింట్ గ్రీన్ లైన్ ఇష్యూ అయిపోయింది. సో గ్రీన్ లైన్ ఇష్యూ రాలేదంటే నో ప్రాబ్లం, వచ్చిందంటే ఇవన్నీ మీరు ఫేస్ చేయాలి. ఓకే, నేను ఫేస్ చేయడానికి రెడీ అనుకుంటే. రెండో ప్రాబ్లం బ్యాటరీ డ్రైన్ ఇష్యూ. OnePlus Nord 3 ఈ పర్టికులర్ డివైస్కి మాత్రం చాలా మంది యూజర్స్ కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే OnePlus Nord 3లో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ హెవీగా ఉందంట. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ట్విట్టర్లోకి వెళ్ళి జస్ట్ OnePlus Nord 3 బ్యాటరీ ఇష్యూ అని కొట్టండి, లేదంటే బ్యాటరీ అని కొట్టండి చాలు. మీకు కొన్ని 100,000 మంది ఆ ఫోన్ యూజ్ చేసేవాళ్ళు, యూజర్సే కంప్లైంట్ చేస్తున్నారు. మీకు భయంకరంగా అనిపిస్తాయి ట్వీట్స్. ఒక 2-3 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఇవ్వట్లేదంట చాలా ఫోన్స్కి, మ్యాక్స్ 4 అవర్స్ కూడా రావట్లేదంట. సో బ్యాటరీ డ్రైన్ హెవీగా ఉంది. సో అదే గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ రావాలంటే మాత్రం ఈ ఫోన్ పనికిరాదు. సరే, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ కదా, నేను ఫాస్ట్గా ఛార్జింగ్ పెట్టేసుకుంటా, నాకు పర్లేదు అనుకుంటే. థర్డ్ పాయింట్ హీటింగ్ ఇష్యూ. సో ఈ ఫోన్లో హీటింగ్ ఇష్యూ కూడా ఉందంట. మీరు అక్కడే ట్విట్టర్లోనే సెర్చ్ చేయొచ్చు, OnePlus Nord 3 హీటింగ్ ఇష్యూ అని కొట్టండి. ఎంతో మంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు హీటింగ్ ఇష్యూ భయంకరంగా ఉందని చెప్పేసి. సో అంటే గేమ్స్ ఆడినా, మీరు కెమెరాస్ యూజ్ చేసినా, కొంచెం ఎక్స్టెన్సివ్ టాస్క్లు ఏం చేసినా ఫోన్ అనేది భయంకరంగా హీట్ అవుతుంది అంటున్నారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు, ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పులు అనుకుంటే బెటర్ ఈ ఫోన్ని అవాయిడ్ చేసేయండి, వద్దు తీసుకోవట్లా. అయితే ఆ ప్రైస్లో నాకు బెటర్ ఆల్టర్నేట్స్ ఏమున్నాయి, 20,000 లోపు నాకు మంచి ఫోన్స్ ఏమున్నాయంటే మాత్రం ఫస్ట్ iQOO Z9 ఉంది, మంచి ఫోను. Poco X6 ఉంది, మంచి ఫోను. అండ్ Moto H50 Fusion ఉంది, అది కూడా మంచి ఫోనే. కాకపోతే Moto H50 Fusion ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఉందనుకుంటా, 21 ఉంది. తీసుకోవాలనుకుంటే అదే తీసుకోవచ్చు, మంచి ఫోన్స్, ఇవన్నీ మంచి ఫోన్సే. బట్ OnePlus Nord 3 అంత ఫీచర్స్ పరంగా అంత తోపు ఉండదు, కానీ ఆ ప్రైస్కి ఇవన్నీ మంచి ఫోన్స్ అనమాట. అండ్ ఈ OnePlus 11R సంగతి ఏంటంటే 28,000 అమ్ముతున్నారు. సో OnePlus 11Rలో పెద్దగా గ్రీన్ లైన్ ఇష్యూస్ ఎక్కువ ఏం రాలే, చాలా తక్కువ వచ్చినాయి. సో 11R పెద్ద గ్రీన్ లైన్ ఇష్యూ ప్రాబ్లం కూడా లేదు. అండ్ హీటింగ్ ఇష్యూ, బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఏం లేవు OnePlus 11Rకి. OnePlus 11R మంచి పిక్. OnePlus 11R 20,000కి మంచి ఫోనే, తీసుకోవచ్చు. Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, అన్ని బాగుంటాయి, కెమెరాస్, డిస్ప్లే అంతా ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. ఆ ప్రైస్కి మంచి ఫోన్.
బట్ OnePlus 11R కొంచెం ఓల్డ్ ఫోన్ అండ్ అప్డేట్స్ కూడా ఆల్రెడీ ఒక 1 year దాటేసింది కాబట్టి మీకు అప్డేట్స్ కొంచెం తగ్గుతాయి. తీసుకోవాలనుకుంటే OnePlus 11R తీసుకోవచ్చు. కాకపోతే వెయిట్ చేస్తా అనుకుంటే ఇంకా మీకు మంచి ఫోన్స్ వస్తాయి. OnePlus Nord 4 వస్తుంది, Moto H50 Ultra వస్తుంది, ఇట్లా కొన్ని ఫోన్స్ వస్తున్నాయి. సో వెయిట్ చేస్తా అనుకుంటే అవి తీసుకోవచ్చు, వెయిట్ చేసి అవి తీసుకోవచ్చు. లేదనుకుంటే OnePlus 11R తీసుకోవచ్చు. పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే OnePlus 11Rలో లేవు. అయితే OnePlus Nord 3లో మాత్రం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేదంటే లేదు, డెసిషన్ మీదే. సో చెప్పాల్సిన బాధ్యత నాది, చెప్పాను. ఎందుకంటే ఆ వీడియో చేశా కాబట్టి ఈ వీడియో చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. సో అందులో చెప్పాను, కానీ ఫైనల్ డెసిషన్ మీదే, తీసుకోవాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.